సార్ స్టాండప్ కమీడియన్. సో అది వేరు కంప్లీట్. లైవ్గా మీరు జనాలు నవ్వించాల్సి ఉంటుంది. నవ్వితే నవ్వుతారు, నవ్వకపోతే బాటిల్ విసురుతారు, అది వేరే విషయం. సో మనం ఫేస్ చేయాలి. సో యు ఆర్ రెడీ ఫర్ దాట్. కాబట్టి మీరు అయితే మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు, లేదా వేరే వాళ్ళు తిడతారు, నవ్విస్తారు, స్టాండప్ కామెడీ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. వెరీ గుడ్ ఇన్ దట్. కాకపోతే రికార్డ్ చేయడం లేదా ఒక క్యారెక్టర్ మీకు చెప్పి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కైండ్ని మీరు పండించాలి, ఆ క్యారెక్టర్ని మీరు పండించాలి, జీవించాలి అన్నది మీకు ఖచ్చితంగా ఒక టాస్కే. రైట్? సో ఆ టాస్క్ని ఎలా పండించారు, ఆ టాస్క్ని ఎలా తీసుకున్నారో, ఎలా పండించారు? సో ఎప్పుడైతే మనం సీన్ చేస్తున్నామో ఒక టైమింగ్ ఉంటుంది, తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు అనేది వినాలి, దానికి మనం ఒక డైలాగ్ వేయాలి. సో ఒక లైట్ మ్యాన్ ఉంటాడు, ఒక కెమెరా ఉంటుంది, ఒక డైరెక్టర్ ఉంటుంది, ఒక కమాండ్ ఉంటుంది. ఇన్ని మనం తీసుకొని దాన్ని ఏమంటారంటే ఒక క్యూములేటివ్ అవుట్కమ్ ఇవ్వగలగాలి. సో మోరోవర్ మీ ముందున్న వాళ్ళు అందరూ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో సమ్ టైమ్స్ 1-2 టేక్లు అవ్వచ్చు, బట్ ద బెస్ట్ ఏది అనేది ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో ఆ విషయంలో చూసుకుంటే నేను నా క్యారెక్టర్ లెంగ్త్ అంతా చాలా బాగా పండించానని నేను ఫీల్ అవుతున్నాను, అలాగే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉందని చెప్పారు. సో హ్యాపీ ఫర్ దట్. సో నేను అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాలేదు. బికాజ్ మెప్పించింది నెక్స్ట్ విషయం స్టాండప్ కామెడీ చేసేటప్పుడు. సో దాన్ని వదిలేస్తారు, మీరు చెప్పాలనుకుందే చెప్పేస్తారు. బట్ ఇక్కడ ఖచ్చితంగా ఫర్ షూర్, డామ్ షూర్ మీకు ఆ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి మీరు మెప్పించి తీరాలి డైరెక్టర్ని. నాకు తెలుసండి, నేను స్ట్రీట్ ప్లేలు చేశాను, స్టేజ్ ప్లేలు చేశాను. యాక్టింగ్ అనేది నాకు కొత్త కాదు. ఓకే, నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చెత్త కొట్టేస్తాను. ఒకటి ఏంటంటే ఇవ్వాలి అంతే అవకాశం. ఆ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్కి, ఎస్పీ ప్రొడక్షన్స్కి నేను చాలా ఐ షుడ్ సే ఎన్నో థ్యాంక్స్ చెప్పిన. ఎందుకంటే నేను అనలా ఆడిషన్కి సార్ ప్లీజ్ సార్ అని అనలా, వాళ్ళే నన్ను గుర్తించి ఇది చేయగలడు అని తీసుకొచ్చారు. అందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మీరు మీ స్లాంగ్ ఎలా మేనేజ్ చేశారు? స్లాంగ్ అనేది ఏంటంటే నేను వైజాగ్ గీతంలో 4 years చదువుకున్నాను. ఓకే, అయితే వైజాగ్ స్లాంగ్ నాకు బాగా వచ్చు. బట్ అదే ఈ స్లాంగ్ ఏంటంటే సినిమాల్లో నేను బాగా చూశాను. ఎందుకంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ చాలా సినిమాల్లో ఉంది. మా చందమామ తీసుకున్నా, లేకపోతే కృష్ణవంశీ గారి సినిమాల్లో చాలా వరకు ఈస్ట్ గోదావరి స్లాంగ్స్, అలాగే ఉయ్యాల జంపాల, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. కరెక్ట్గా బ్రెయిన్ ఫాగ్ అవుతున్నాను కానీ. సో సినిమాలు చూడడం వల్ల నాకు కొంచెం తెలుసు. అండ్ సాయి స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఈజ్ విత్ మీ. ఓకే, స్టార్టింగ్ నుంచి డబ్బింగ్ చెప్పేంత వరకు ఈజ్ విత్ మీ. సూపర్. ఎందుకంటే బ్రహ్మరాంబిక గారు మీరు నేటివ్ పర్సన్ కాబట్టి ఆ స్లాంగ్ని ఎగ్జాక్ట్గా చేస్తేనే దానికి జీవం వస్తుంది, లేదా వెట్టకారం అవహేళన అవుతుంది. సో అవహేళనకి వెట్టకారంగా మాట్లాడేటువంటి ప్రేమకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది చాలా బిగ్గెస్ట్ టాస్క్. ఒక 4 రోజులు ఉంటే మీకు అక్కడ అర్థమైపోతుంది, అండ్ షూటింగ్లో ఖచ్చితంగా ఉండుంటారు. సో ఆ వెట్టకారంలో ఉన్న మమకారం గ్రహించడానికి మీకు ఎంత టైం పట్టింది? ఇట్స్ ఈజీ అండి, బికాజ్ అలాంటి పీపుల్ ఉన్నారు అక్కడ. అంటే అండ్ అక్కడ వాళ్ళే మనతో పాటు చేస్తుంది కూడా. ఇప్పుడు ముఖం తిప్పుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఎక్కువ కలవలేము. అలా కాకుండా మేము ఇక్కడ యాక్ట్ చేస్తుంటే అక్కడ పిల్లలు ఉండేవాళ్ళు. అయిపోగానే అన్న ఏ సినిమా అన్న ఏంటి వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది. మా ఊర్లో చేస్తున్నారు, మా ఇళ్ళలో చేస్తున్నారు అని.